అందరికీ నమస్కారము. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ టాపిక్ ఈరోజు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఫినాన్స్ రిలేటెడ్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎంత పొదుపు చేయాలి, వీటి గురించి కూడా కొన్ని ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. దాన్ని ఫినాన్స్ రిలేటెడ్‌లో అది మీరు ప్లేలిస్ట్‌లో చెక్ చేయొచ్చు. సరే, ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటారా? స్పెషల్లీ ఈ మధ్య దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ అనే ఈ ఛానల్‌లో నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతూ అప్పుడు అనిపించింది మన తెలుగు ఛానల్ వాళ్ళకు కూడా కొంచెం ఈ ఈ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక అవేర్‌నెస్ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కటి అండి, మీకు అట్ ఎనీ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిస్క్ అయితే ఉండదు. కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటారా? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టడం అంతే. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంకులోనే కాకుండా, పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టొచ్చు. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్తున్నారు ఒకసారి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కర్ లీజియే ఆప్, ఏ అచ్చా హోతా హై అని చెప్తూ ఉన్నారు ఒకసారి. ఆయన టాక్లో విన్నాను. ఎందుకంటారా? ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఓరియంటెడ్ కంట్రీ మొత్తానికి, మన కంట్రీ మొత్తానికి ఒక గ్రోత్, ఒక డైవర్సిఫికేషన్, అంటే ఫండ్స్ని మనం డైవర్సిఫై చేయడానికి, వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఏ కంట్రీ కన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటారు? మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు వీడియోలో ఇస్తాను. చివరిదాకా చూడండి. సరే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటారు? ముందు ఫస్ట్ చూద్దాం. అది ఎవరైనా చేయొచ్చు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే, 1000 రూపీస్ అన్నా, 10,000 అన్నా, 1 crore అయినా, ఎంత ఉంటే అంత అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కొనవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని కొనవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని మనకి యూనిట్ వైజ్గా అమ్ముతారనమాట. సపోజ్ నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. 10,000 తీసుకెళ్ళి నేను మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకున్నాను. ఆ రేట్ ఎంత ఉందో, సపోజ్ ఒక్క యూనిట్ సపోజ్ 24 రూపీస్ అనుకోండి. 10,000కి ఎన్ని యూనిట్స్ వస్తాయో అని నాకు ఇస్తారనమాట. అట్లా మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే కొనడం చేయొచ్చు అనమాట. ఎక్కడ కొనాలి అంటారు మీరు? ఓకే, ఎక్కడ కొనాలి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత పబ్లిక్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్, అంటే పబ్లిక్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేసాయి మ్యూచువల్ ఫండ్స్ని. పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతూ, అండ్ తర్వాత ఇది ప్రైవేట్ రంగానికి కూడా వచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్లో, ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే హెచ్డిఎఫ్సి చాలా బాగుంటుంది, అండ్ ఐసిఐసి కూడా బాగుంటుంది. పబ్లిక్ బ్యాంక్స్లో అయితే కనుక ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, ఇంకా చాలా బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ అని చాలా బ్యాంక్స్లో ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ రూపాన డబ్బులు తీసుకుంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటారా? దీన్ని ఏదైనా ఒక మంచి రంగంలో, ఏదైనా ఒక ఫీల్డ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇండస్ట్రియల్ ఏరియా అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియా అవ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్ అవ్వచ్చు, ఏదో ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా బాగా ఊపులో ఉన్న వాటిలో మన అమౌంట్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. మంచి పెట్టుబడి, అంటే మంచి రాబడి వచ్చే వాటిలో దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ప్రాఫిట్ మ్యాక్సిమం వస్తూనే ఉంటుంది. అండ్ వీళ్ళు ఇచ్చే డివిడెంట్ ఎలా ఉంటుంది అంటారా? చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు బ్యాంకులో చాలా తక్కువ అయిపోయింది కదా. మనం ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టామనుకోండి, 5-6% ఇస్తున్నారు. 5%, 6% మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనీసం డబల్, 12 అయితే మినిమం వస్తుంది. 11, 12, 13 అట్లా మనకి అంత అమౌంట్ మనకి ఇన్కమ్ ఉందంటే బ్యాంక్స్ కంటే అది చాలా డబల్. చాలా సేఫ్ కూడా. కొంచెం చూసుకుని పెడితే సేఫ్ అయినా చెప్పొచ్చు, డౌట్ ఏం లేదు. కాకపోతే మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇట్లా మన బ్యాంక్స్లో పెట్టే కంటే, పోస్ట్ ఆఫీస్లో పెట్టే కంటే మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే మనకి మన దగ్గర ఎంతో కష్టపడి సంపాదించిన ఈ డబ్బు కొంచెం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు, అమౌంట్ని పెంచుకోవచ్చు ఈజీగా. సో ఆ విధంగా మరి ఎలా చేయాలి అంటారా? మీకు ఒక చిన్న క్లూ చెప్తానండి. నేను ఎలా మొదలుపెట్టానో అది చెప్తే మీకు కూడా అర్థమైపోతుంది. మనకి సపోజ్ ఏ నాలెడ్జీ లేదు మ్యూచువల్ ఫండ్స్ గురించి. నేను ఒక ఉమెన్ అనుకున్నాను. నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ కానీ పబ్లిక్ బ్యాంక్ కానీ వెళ్ళి అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను, ఎవరు గైడ్ చేస్తారని అడగండి.
అడిగితే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పర్టికులర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆ గైడెన్స్ అంతా మీకు ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు మాత్రం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ఒక 10,000, 20,000, 5,000 మీ స్తోమతను బట్టి తక్కువ చేయండి. ఎందుకంటే ఐడియా రానీకి. ఒకవేళ మీకు ఐడియా బాగా వచ్చి ఎక్స్పర్టైజ్ అయ్యారనుకోండి, మీరు ఒక మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ని అమౌంట్ని పెంచుకోవచ్చు. ఇక్కడ ఎన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అనొచ్చు. డిఫరెంట్ రకాలు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. కొన్ని రీడీమబుల్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. రీడీమబుల్ అంటే ఒక టైం తర్వాత దాన్ని మనము ఇమ్మీడియట్గా క్యాష్ చేసుకోవచ్చు. రీడీమబుల్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కొన్ని ఏమో మనకి అసలు పాసిబుల్ కాదు, దాన్ని ఎన్కాష్ చేసుకోలేము. బట్ మ్యాక్సిమం రీడీమబుల్లే ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ టైం తర్వాత మనము ఎనీ టైం మనం అమ్మేయచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మనం కొంటున్నాం కదా, వీటిని అమ్మడం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా మనం అమ్మేయచ్చు. దానికి ఒక పర్టికులర్ పీరియడ్, సపోజ్ 1 year బ్లాక్ టైం ఉందనుకోండి, ఆ బ్లాక్ టైం తర్వాత మీరు ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. ఎలా అమ్మాలంటే మీరే అమ్మేయచ్చు. దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. జనరల్లీ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు మనకి. మ్యూచువల్ ఫండ్స్కి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీ నియర్ బై బ్యాంక్ వాళ్ళు గైడెన్స్ తోటి మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేయడం, ఎలా హ్యాండిల్ చేయడం, ఆ చిన్న టెక్నిక్ నేర్చుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని అమ్మేయచ్చు కూడా ఇమ్మీడియట్గా. అమ్మిన వెంటనే కొద్ది నిమిషాల్లోనే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ అకౌంట్కి. అంటే ఎన్కాష్ చేయడం తొందరగా, లిక్విడిటీ అనేది చాలా మంచి క్వాలిటీ అండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయడం, కొనుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. సో కాబట్టి మీరు నియర్ బై బ్యాంక్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంకా కొన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయంటే, సపోజ్ నాకు ఇంట్రెస్ట్ వద్దు, నేను ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఒక 1 lakh చేశాను అనుకోండి, ఇంట్రెస్ట్ రాకుండా అది ఆ ఇంట్రెస్ట్ దానికే వెళ్ళేటట్టు, ఇన్వెస్ట్మెంట్కే వెళ్ళేటట్టు అలాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఎవ్రీ మంత్ రాదు, మనకు వచ్చే దానికి ఇన్వెస్ట్మెంట్ 1 lakh అవుతుంది. సపోజ్ ఒక 10 years అలా చేశాను అనుకోండి, 10 years తర్వాత 1 lakh చూస్తే కనుక ఎంతో పెరిగి ఉంటుంది. అలా కాకుండా నాకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కావాలి, తప్పనిసరిగా నేను ఇంట్రెస్ట్ మీద బతుకుతున్నాను అన్నాను అనుకోండి, అలా కూడా మీరు తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేటట్టు అలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. నేనైతే అలాంటి వాటిలోనికి వెళ్ళాను. ఇంత ఇన్వెస్ట్ చేశానో దాని మీద నాకు అయితే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అది నేను ప్రిఫర్ చేస్తాను. మీకు ఎలాంటిది కావాలో అలాంటివి చూసుకోవాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అక్కడ. దాన్ని బట్టి మీరు మీకు అవసరమైనది, మీకు సరిపోయేది అలాంటి మ్యూచువల్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటారు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ రేట్ ఒక్కటి అటు ఇటు అవుతూ ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్గా మారుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దాని రేటు చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడు కొనండి. తర్వాత రేట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు అమ్మడము ఇలాంటివి చేయొచ్చు. అవసరమైతే అమ్మండి, లేకపోతే ఉంచండి అలాగే. ఎందుకంటే మనకి కంపేర్ టు బ్యాంక్స్తో చూస్తే ఇక్కడ మనకి ఇన్కమ్ చాలా ఉంటుంది. కానీ కొనడం మాత్రం ఆల్వేస్ తక్కువలో ఉన్నప్పుడే కొనండి. సపోజ్ నేను దాని రేట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఫస్ట్ యూనిట్ రేట్ అని ఉంటుంది. సపోజ్ ఒక యూనిట్ 20 రూపీస్ అన్నారనుకోండి, నేను ఒక 10,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000కి ఎన్ని యూనిట్స్ వస్తాయో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక యూనిట్ ఎంత, 20 రూపాయలు కదా. సో 10,000 డివైడెడ్ బై 20 రూపాయలు. అప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ మనకి ఇస్తారు. ఈ రేటు పెరగడము తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ మాత్రం తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేయడము అవసరమైతే. ఇది చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. మామూలుగా రేట్ అయితే ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకున్నా, ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నా కానీ 20, 25, 30 అట్లా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మన కరోనా టైంలో, పీక్ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది చూడండి, ఆ టైంలో ఒక్కటే టపీమని పడిపోయింది రేటు. అరౌండ్ 17 రూపీస్కి వచ్చేసింది పర్ యూనిట్, స్పెషలీ హెచ్డిఎఫ్సి. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా ఇప్పుడు ఒక కోట్లు సంపాదించుకుని కూర్చున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అప్పుడు చేయాలి అనే థాట్, అడ్వైజ్, ఆ డెసిషన్ మేకింగ్ అది ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఏమీ ఐడియా లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనుకుంటే కనుక నేను ఇచ్చే సజెషన్, స్టార్ట్ విత్ లో అమౌంట్. తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. తర్వాత మెల్లమెల్లగా మీకు ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినాక తర్వాత మీరు
అమౌంట్ పెంచుకోవచ్చు. కానీ ఎప్పుడైనా చాలా రేట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. మళ్ళీ పడిపోయినప్పుడు మీకు యూనిట్స్ కూడా తగ్గిపోతాయి. ఆ యూనిట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది దాని రేటుని బట్టి. సో కాబట్టి మీరు అలా ఇన్వెస్ట్ చేయండి, మెల్లగా ఇన్వెస్ట్ చేయండి, భయపడొద్దు. కాకపోతే బిగినింగ్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటే కనుక దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడంలో కొంతమంది మధ్యవర్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మధ్యవర్తులు ఏంటి, మామూలు వాళ్ళు కూడా అంతే, స్పెక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ అంటే ఏంటి అంటారా? స్పెక్యులేషన్ అంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు అమ్మేయడం, తక్కువ రేటు ఉన్నప్పుడు కొనడం. తక్కువ రేటు ఉన్నప్పుడు కొనేసి ఎక్కువ రేటుకి అమ్మితే ఏమవుతుంది, లాభం వస్తుంది, ప్రాఫిటే మనకి. ఈ ప్రాఫిట్ అనేది ఒక రకమైన ఒక ఎంతూజిజం అనమాట, అదొక ఎంకరేజ్మెంట్ లాగా, అరే దీంతో నేను సంపాదించేసాను అనేసి. ఈ స్పెక్యులేషన్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది బ్లూ చిప్స్ అలాంటి కంపెనీస్ వాళ్ళు కూడా కొంచెం మనకి గైడెన్స్గా ఇస్తూ ఉంటారు కూడా. సో అట్లా ప్రైవేట్ మధ్యవర్తులు కూడా ఉన్నారు గైడెన్స్ చేయడానికి. మీరు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ కానీ పబ్లిక్ బ్యాంక్ కానీ వెళ్ళి అక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఒకసారి అలవాటైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మీరు కొంచెం ఎంజాయ్ కూడా చేస్తారు ఇది. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి. గాట్ అన్ ఐడియా? కొంచెం ఐడియా అయితే వచ్చింది కదా, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, అండ్ ఎలాంటి రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో గో అహెడ్. ఇలాంటివి ఇంకా మంచి మంచి టాపిక్స్ మీ అందరి కోసం తెస్తూ ఉంటాను. సో కానీ తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా ఆదరించండి. మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. మరో కొత్త టాపిక్తో ఉంటాను. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా అండ్ ఫినాన్షియల్లీ మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటూ చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. గుడ్ లక్.